విరిగిన హృదయముతో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య తులువల మధ్యలో వేలాడిన యేసయ్య వెలియైన యేసయ్య బలియైన యేసయ్య వెలియైన యేసయ్య బలియైన యేసయ్య నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య తులువల మధ్యలో వేలాడిన యేసయ్య తులువల మధ్యలో వేలాడిన యేసయ్య తులువల మధ్యలో వేలాడిన యేసయ్య. కూర్చుందాం. మత్తయి సువార్తలో నుండి 7వ అధ్యాయము 7వ వచనము అలాగనే 8వ వచనము నేను చదువుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము అలాగనే 8వ వచనము నేను చదువుతాను. మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము అలాగనే 8వ వచనం కూడా నేను చదువుతాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తే ఇక్కడ ప్రార్థన గురించినటువంటి బోధన ఆయన బోధించడం బైబిల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ప్రార్థన ఎలా చేయాలనేటువంటిది నేర్చుకోవాలంటే శ్రేష్టమైనటువంటి ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. మనం ప్రార్థన బెస్ట్గా నేర్చుకోవడానికి యేసుక్రీస్తు కంటే శ్రేష్టంగా బోధించేటువంటి ఆయన, యేసుక్రీస్తు కంటే ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరు కూడా ఉండరు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు తండ్రి దగ్గరే ఉండి భూమి మీదకి వచ్చినటువంటి ఆయన. పాత నిబంధన కాలంలో అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపు ఎవరెవరైతే భక్తులు ప్రార్థన చేశారో, అంటే మన అబ్రహాం లాంటి వాళ్ళు తీసుకున్నా, లేదా మోషే లాంటి వాళ్ళు తీసుకున్నా, ఇంకా అలాగా ఎజ్రా నెహెమ్యా ఇలాంటి పాత నిబంధన చివరిలో జీవించినటువంటి వాళ్ళందరినీ తీసుకున్నా సరే, దావీదు లాంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రార్థనకి దేవుడు ఎలా స్పందించాడో యేసుక్రీస్తు తండ్రితో పాటు ఉండి పరలోకంలో ఆయన చూశాడు. ఇప్పుడు అందుకనే నిజంగా ప్రార్థన అటువంటిది యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు ఆయన ఏదైతే చూశాడో, ఏదైతే ఆయన గ్రహించాడో, పరలోకము ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే పరలోకం ఎలా స్పందిస్తుందో ఆయన చూసి ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన విషయాల్ని మనుషులకి బోధించాడు. ఇప్పుడు అందుకని అంటాను చూడండి, ప్రార్థన అంటే మనం నేర్చుకోవాలంటే బైబిల్లోనికి వెళ్ళి నేర్చుకోవాలి. చాలామంది చాలా రకాలుగా వారికి ఉన్నటువంటి అనుభవాలను బట్టి చెప్తారు. నేను ఇలా ప్రార్థన చేశాను, నేను ఈ టైంలో ప్రార్థన చేశాను, పలానా ఈ రోజుల్లో ప్రార్థన చేశాను, లేదా ఇన్నిసార్లు ప్రార్థన చేశాను, ఇన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాతే దేవుడు నాకు కార్యం చేశాడు, కాబట్టి మీరు కూడా అలాగా అని చాలామంది చెప్తారు. కానీ ఇప్పుడు కూడా బైబిల్ని మన అనుభవంతో ఇప్పుడు కూడా మనం కలపకూడదు. బహుశా వాళ్ళు ప్రార్థన చేసింది వాస్తవమై ఉండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా వినుంటాడు. కానీ ప్రార్థన మాత్రము ఒక వ్యక్తి చేసినటువంటి విధానాన్ని మనం ఎప్పుడూ కూడా మనము నేర్చుకోకూడదు. ప్రార్థన అంటే ఎలాంటిదంటే, అసలు ప్రార్థన అంటే ఎంత గొప్పదంటే,
అసలు ప్రార్థన అంటే ఏంటో నేర్చుకోవాలి, కానీ ప్రార్థించేటువంటి విధానాన్ని ఎప్పుడు మనం నేర్చుకోకూడదు. ప్రార్థించే విధానం నేర్చుకోవడం వల్ల అది యాక్చువల్గా నీకు ప్రార్థన ప్రతిఫలము రాదు. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు కూడా సువార్త 4 సువార్తల్లో ముఖ్య ఇన్ని రకాల యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ప్రార్థన గురించి బోధించారు. కానీ ఎక్కడ కూడా ఈ రోజుల్లో చాలామంది ఎలాగైతే బోధిస్తారో అంటే ఎలాగంటే, ఉదాహరణకి 5 గంటలు లేచి ఉదయాన్నే ప్రార్థన చేయండి అని, లేదా 3 గంటలు లేచి ప్రార్థన చేయండి అని, లేదా 12 గంటలు లేచి ప్రార్థన చేయండి అని, లేదనుకుంటే 40 రోజులు ప్రార్థన చేయండి అని, ఇవన్నీ చాలామంది ఈ రోజుల్లో చాలామంది చాలా చెప్తారు. లేదా మోకరించి ప్రార్థన చేయండి అని, లేదా ఇంకా రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేని గురించి అయినా సరే బోధించడానికి అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రార్థన గురించి బోధించడం ఎక్కడా కూడా ఈ రోజుల్లో మనుషులు చెప్తున్నట్లుగా బోధించలేదు. ఇప్పుడు మనుషులు సహజంగా ఇప్పుడు ఏం చెప్తారంటే, మోకరించి ప్రార్థన చెయ్యు, లేదా కన్నీళ్ళతో ప్రార్థన చెయ్యు, చేతులెత్తి ప్రార్థన చెయ్యు, లేదా 3 గంటలు వేసి ప్రార్థన చేయి, లేదా 5 గంటలు వేసి ప్రార్థన చేయి, అర్ధరాత్రి ప్రార్థన చేయి, ఇలా చాలామంది చెప్తారు. కానీ ఎక్కడ కూడా ఆశ్చర్యం, యేసుక్రీస్తు ఎక్కడ కూడా మీరు ఈ టైంలో చేయండి, ఇలా చేయండి అనే విధానాన్ని ఎప్పుడు కూడా నేర్పించలేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యాక్చువల్గా ఏం నేర్పించారంటే, మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాము, ఆ పరలోకపు తండ్రి ఎలాంటిదో చెప్పారు. అది అర్థమయిన తర్వాత అప్పుడు ప్రార్థన ఎలా చేయాలో నీకంటూ ఒక సొంత అభిప్రాయం నీకు ఏర్పడుతుంది. అంటే నేను చాలాసార్లు ఎప్పుడు ప్రార్థనకు అప్పుడు చెప్తాను చూసారా, ప్రార్థన మెసేజ్ చెప్పినప్పుడు చెప్తాను చూసారా, మనం ప్రార్థన చేస్తున్నామంటే నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నామని కాదు, పరలోకపు తండ్రి అడగమన్నాడు కాబట్టి మనము అడుగుతున్నాం. మనకి చాలా అవసరతలు ఉంటాయి. మన అవసరం కాబట్టి మనం వెళ్ళి అందరిని అడగగలమా? అడగలేము. కాబట్టి మనకు అవసరం ఉంది కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి మనం అడగాలి అని కాదు. అడగటము అనేటువంటిది మనము ప్రారంభించింది కాదు, మనం మొదలుపెట్టింది కాదు. అడగండి అని ఆయన మొదలుపెట్టాడు కాబట్టి మనం స్పందించి దేవునికి తిరిగి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన అడగమన్నాడు కాబట్టి మనం అడుగుతున్నాం. అడగాలని మనకు అనిపించింది కాబట్టి మనం అడుగుతున్నామని కాదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏంటంటే, తండ్రి లాంటి అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు తండ్రి బాగా అర్థమైతే, ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఎంత వాల్యూ ఇస్తాడో అర్థమైనప్పుడు, దేవుడు ఎలా స్పందిస్తాడో అర్థమైనప్పుడు, ఆ జ్ఞానం ఏంటంటే ఆటోమేటిక్గా నువ్వు ఎలా చేయాలో నీకంటూ ఒక ప్రేరేపణని ఇస్తుంది. అప్పుడు నీకంటూ ఒక విధానం ఉండొచ్చు, అది ప్రత్యేకమైన విధానం అవ్వచ్చు, అది కరెక్టే. అంతేగాని మన మనుషుల దగ్గర విధానాలు కాదు నేర్చుకోవాల్సింది. అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆయన ఎలా అంటాడో మనం తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్ మనకి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు చూడండి, ప్రార్థన చదువుతున్నప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడుతుంది, వెదకువానికి దొరుకుతుంది, తట్టు ప్రతివానికి తీయబడుతుంది. ఆ తర్వాత చదివిన తర్వాత వెంటనే 9వ వచనంలో, మీలో ఏ మనుషుడైనా సరే తన కుమారుడు తన రొట్టెని అడిగితే రాతినిస్తాడా, చేపని అడిగితే పామునిస్తాడా అని, ఇలాగా మీరు చెడ్డవారయ్యి ఉండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇస్తున్నారు కదా. అప్పుడు అలాంటప్పుడు పరలోక తండ్రి ఆయన ఎటువంటి చెడు లేదు, ఎటువంటి కల్మషం ఆయన లేదు, అప్పుడు ఆయన ఇంకంత మంచి ఈవుల్ని ఇస్తాడని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఇప్పుడు ఆడేం చెప్పారు, మీరు అడగండి అని చెప్పింది వెంటనే పరలోక తండ్రి గురించి పరిచయం చేశారు. అందుకనే మనం ఎవరికి ప్రార్థన చేస్తాం ఆయన తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఒకసారి ఆలోచన చేద్దాం. మామూలుగా ఈరోజు నేను దాని గురించి మాట్లాడాను, కానీ అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? సరే, మనం అందరం ప్రార్థన చేస్తాం. ప్రార్థన గురించి చాలామంది అంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్, ప్రతి క్రిస్టియన్కి తెలుసు. మనం ప్రార్థన చేస్తామా లేదా అన్నది పక్కన పెడితే, ప్రతి వాళ్ళు అంగీకరించేటువంటి ఒక కార్యం ఏంటంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి, మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని ప్రతి వాళ్ళు చెప్తాం. చాలామంది చెప్తారు, మ్యాక్సిమం చెప్తారు అందరూ కూడా. కానీ ప్రార్థన ఎందుకు చేయాలో కూడా మనం అప్పుడప్పుడు మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఏదో ప్రార్థన చేయడం తెలుసు కాబట్టనో, లేదా ప్రార్థన చెయ్యాలి అని అర్థమైంది కాబట్టనో చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన అసలు ఎందుకు మనం చేయాలి అది కూడా కొన్నిసార్లు మనం ఆలోచించాలి. ప్రార్థన ఎందుకు చేయాలంటే, మనము ప్రార్థించకుండా దేవుడు యాక్చువల్గా ఏ కార్యాన్ని కూడా భూమి మీద దేవుడు చెయ్యడు. అందుకని మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చాలామంది విషయం చాలామంది అర్థం కాదు. మనం ప్రార్థన చేస్తే తప్ప దేవుడు భూమి మీద ఏ కార్యాన్ని కూడా దేవుడు చెయ్యడు. ఎందుకు చేయడంటే, దేవుడు మనిషికి ఆ స్వాతంత్రాన్ని, ఇంకా చెప్పండి అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుడు మనిషిని చేసినది భూమి మీద పెట్టినప్పుడు, ఈ భూమి మీద జరిగేటువంటి ప్రతి కార్యముల పైన మనిషికి బాధ్యతను, అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో స్వయంగా మరలా యేసుక్రీస్తు అన్నారు, మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది, మీరు భూమి మీద ఏది విడుదల చేస్తారో అది పరలోకంలో విడుదల చేయబడుతుంది. దేవుడు ఏం చెప్తున్నారు అక్కడ, యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, మీరు భూమి మీద ఉండి మీరు ఏం బంధిస్తారో దానినే దేవుడు బంధిస్తాడు, మీరు ఏది విడుదల చేస్తారో దానినే దేవుడు విడుదల చేస్తాడు.
అదేం చెప్తుందంటే దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడా లేదని దిష్టు కాదు ఇక్కడ, నువ్వు చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదని దిష్టు. ఎందుకంటే నువ్వు చేస్తే దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే నేనైతే ఏమంటానంటే దేవుడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు చేయడానికి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఎవరన్నా బంధిస్తేనే కదా ఆయన బంధిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అనే సరే మీరు బంధించండి, అప్పుడు దేవుడు బంధిస్తాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మనం శాసించేస్తున్నామా దేవుణ్ణి అంటే మనం ఏదో శాసించేస్తున్న దేవుణ్ణి అని కాదు. మనం ఏం చేస్తుంటాం రకంగా మనకి భూమి మీద ఏం జరగాలని మనము నిర్ణయం తీసుకున్నామో దానిని జరిగించమని మనం దేవునికి చెప్తున్నాం అంతే. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనం దేవుని ఎందుకు అడగాలని అడిగితే తప్ప దేవుడు చేయడా? దేవుడు చేయాలంటే ఎలాగని చేస్తాడు అని చాలామంది చెప్తారు. నేను అడగపోయినా దేవుడు చేస్తాడు, లేదు దేవుడు చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటే నేను అడిగిన మాత్రం దేవుడు చేస్తాడని చాలామంది అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అడగకుండా దేవుడు ఏ కార్యాన్ని కూడా దేవుడు చేయడు. దేవుడు ఏ కార్యం కూడా చేయడు. భూమి మీద ఏదైనా జరగాలి అంటే మనిషి దాన్ని ప్రభా నువ్వు చెయ్యి అని అడిగితే తప్ప దేవుడు ఏ కార్యాన్ని కూడా చేయడు. ఎందుకంటే దేవుడు భూమిని మనిషికి ఇచ్చాడు. ఈ భూమి మీద నువ్వు ఏం జరగాలనుకుంటున్నావో నేను నీకు ఇచ్చాను కాబట్టి మరలా నీ అధికారం నేను తలదోర్చను, నీ విషయాలు నేను తలదోర్చను. నీకేం కావాలో నువ్వు అది నా దగ్గరికి వచ్చి నన్ను అడుగు, నేను దాన్ని చేస్తాను. నువ్వు భూమి మీద జరగాలని ఆశపడిన ప్రతిదీ నువ్వు చేసుకోలేకపోవచ్చు. భూమి మీద ఏదైతే జరిగితే బాగుంటుందని ఆశపడుతున్నావో అది నీ సామర్థ్యానికి మించింది కావచ్చు. కాబట్టి నువ్వు ఎలాగో నువ్వు చేసుకోలేవు. కానీ నువ్వు ఒకటి ఈజీగా చేయొచ్చు, నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను అడిగితే నేను ఆ కార్యాన్ని చేస్తాను. అందుకే మీరు ఏది బంధిస్తారు బంధించబడుతుంది, మీరు ఏది విడుదల చేస్తారు విడుదల చేయబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతేనే ప్రార్థన ఎందుకు చేయాలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రార్థనకు ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క చిత్తం అని బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది. అంటే అందరూ రక్షణ పొందాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పొచ్చు. కానీ మరి ఎంతమంది రక్షణ పొందుతున్నారు? ఇప్పుడు నిజంగా దేవుడు ఉద్దేశించాడు కాబట్టి అందరూ రక్షణ పొందాలి అని దేవుడు ఆశించాడు కాబట్టి ఒక్క ఆత్మ కూడా నరకంలోకి వెళ్ళకుండా అందరం పరలోకి వెళ్ళిపోతామా అంటే మనందరికీ కూడా గ్యారంటీగా తెలుసు, భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళు పరలోకరాజ్యం చేరరు, కొంతమంది నరకానికి కూడా వెళ్తారు. కారణం ఏంటి? వాళ్ళని నరకానికి దేవుడు నిర్ణయించడం అర్థమా? ఖచ్చితంగా కాదు. దేవుడు అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడని బైబిల్ మనకు దేవుడు చెప్పేశాడు. కానీ ఇప్పుడు కొంతమంది రక్షణ పొందాలంటే దేవుడు వాళ్ళ రక్షణ పొందాలని దేవుడు అనుకోలేదు కాబట్టి వాళ్ళు రక్షణ పొందట్లేదని కాదు. వాళ్ళ రక్షణ పొందాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ మనిషి అనుకోవాలి కదా. దేవుడు ఎంత బలవంతుడైనా సరే, దేవుడు ఎంత బలంగా అనుకున్నా సరే, ఒక మనిషి యొక్క జీవితంలో ఏ చిన్న కార్యము జరగాలన్నా సరే మనిషి కూడా అనుకుంటే తప్ప దేవుడు సైతము ఆ వ్యక్తి యొక్క జీవితంలో కార్యాన్ని చేయలేడు. దేవుడు బలవంతుడు కదండి, దేవుడికి అధికారం ఉంది కదా, దేవుడు చేసేచ్చు కదా అంటే దేవుడు నీ నిర్ణయానికి దేవుడు అంత వాల్యూ ఇస్తున్నాడు. దేవుడు మనకి ఏదైనా తోటలో తెలుసు, చాలాసార్లు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనిషిని చేసినప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తన స్వరూపంలో తన పోలికలో మనిషిని చేశాడు. తన స్వరూపము తన పోలికను అర్థం ఏంటంటే ఒక రకమైనటువంటి స్వభావం ఏంటంటే ఆయనలాంటి స్వభావం, ఆయనలాంటి పోలిక ఏంటంటే నువ్వు ఆలోచించి, నువ్వు అనలైజ్ చేసి, నువ్వు వివేచించి, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళేటువంటి ఒక సామర్థ్యము దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది వృద్ధాప్యం వీలునామా రాస్తారు. వీలునామా అంటే ఏం లేదు, వీలునామా అంటే అర్థం ఏంటంటే విల్ అంటారు. యాక్చువల్ అంటే ఏం జరగాలని వాళ్ళు ఆశపడుతున్నారు దాన్ని వాళ్ళు డాక్యుమెంట్ మీద రాస్తున్నారు. వాళ్ళు ఏం ఆశపడుతున్నారో దాన్ని రాస్తున్నారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్కి చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్లో అతను ఏది ఆశించాడో, అతను లేనప్పటికీ కూడా అతను ఏదైతే రాసి వెళ్ళిపోయాడో దాని ప్రకారమే ప్రతిదీ కూడా జరుగుతుంది. లీగల్గా అదే జరుగుతుంది ఖచ్చితంగా, అతను లేకపోయినా సరే. అంటే ఒక వ్యక్తి యొక్క నిర్ణయం, నాకు ఒక వ్యక్తి యొక్క చిత్తాన్ని, ఒక వ్యక్తి యొక్క విల్ పవర్కి అంత వాల్యూ ఉంది. వీళ్ళమ్మ రాసిన వ్యక్తి ఉండాలి, లేదా వ్యక్తి లేకపోయినా సరే, చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే గవర్నమెంట్ గ్యారంటీ ఏం చేస్తాను, వ్యక్తి ఏదైతే రాశాడో, వీలునామాలు ఏం రాశాడో ఖచ్చితంగా దాన్నే జరిగించాలి అని ఆజ్ఞ కూడా, ఇన్స్ట్రక్షన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది అధికారులకి. అంటే ఏంటి, ఆ వ్యక్తి లేకపోయినా సరే ఆ వ్యక్తి ఏదైతే నేను ఆశిస్తున్నాను అని తెలియజేసి వెళ్ళిపోయాడో ఆ ఆశకి ఆ వ్యక్తి యొక్క ఉద్దేశానికి అంత వాల్యూ ఉంటుంది. అలాగే దేవుడు మనకు కూడా ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మనకు దేవుడు మన చిత్తానికి అంత వాల్యూ ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటే జరుగుతుంది, ఒకరిని వద్దనుకుంటే చేయను. జీవము మరణము దేవుడు అన్నాడు నేను ఎదుట ఉంచాను,
నువ్వు నీ పిల్లలు బ్రతున్నట్లు నువ్వు జీవాన్ని కోరుకు అన్నాడు. ఆశీర్వాదము శాపము, జీవము మరణము, ఆశీర్వాదము శాపం నేను ఎదుట ఉంచాను అని దేవుడు అలా మాట్లాడుతూ నువ్వు నీ సంతతి వారందరూ బ్రతకాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు జీవాన్ని కోరుకు అని దేవుడు చెప్పాడు. అక్కడ చూడండి, ఆశీర్వాదము శాపము జీవము మరణం రెండూ నీ దగ్గర పెట్టాను నేను. అది దేవుడు తీసి మన ముందు పెట్టాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, జీవము నీకు మంచిది కాబట్టి నీ మీద బలవంతంగా నేను నీకు జీవాన్ని ఇచ్చేస్తాను, ఆశీర్వాదం నీకు మంచిది కాబట్టి బలవంతంగా నీకు వద్దన్న ఆశీర్వాదం నీకు ఇచ్చేస్తాను అని దేవుడు అనలేదు. దేవుడు ఆశీర్వాదాన్నైనా సరే జీవనైనా సరే బలవంతంగా నీకు ఇవ్వడు. అలాగే నువ్వు శాపాన్ని కోరుకుంటానన్నా సరే నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు కూడా ఆపడు. ఎందుకంటే నువ్వు కోరుకని చెప్పేశాడు. జీవము నీ దగ్గర పెట్టాను, ఆశీర్వాదం నీ ముందు పెట్టాను, శాపం నీ ముందు పెట్టాను, మరణం నీ ముందు పెట్టాను. ఇప్పుడు నీకేం కావాలో నువ్వు కోరుకో అంటూనే మళ్ళీ దేవుడు అన్నాడంటే నీ గురించి నాకు బాగా తెలుసు, అందుకే నేను నీకు సలహా చెప్తున్నాను. నీకేం మేలు చేస్తుందంటే నీకు జీవం మేలు చేస్తుంది కాబట్టి నువ్వు జీవాన్ని కోరుకో అని కూడా ఒక సలహా కూడా దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు ఆ సలహా ఎందుకు చెప్పాడు? దేవుడు బలవంతంగా జీవం మనకి ఇచ్చేచ్చు కదా, మనకి ఏది మేలు అని తెలిసినప్పుడు ఇచ్చేచ్చు కదా. అంటే ఇప్పుడు నీ నిర్ణయానికి దేవుడు అంత వాల్యూ ఇస్తున్నాడు. నువ్వు ఒకసారి నువ్వు జీవాన్ని కోరుకుంటే అప్పుడు దేవుడు నీకు జీవాన్ని మాత్రమే ఇస్తాడు. అప్పుడు నువ్వు జీవమును కోరుకుంటే మరణం కూడా పనిచేయదు నీ లైఫ్లో. ఇంకా నువ్వు ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకుంటే శాపము ప్రపంచంలో ఉండొచ్చు కానీ నీ పైన శాపము రాదు. ఎందుకంటే నువ్వు కోరుకున్నావు కాబట్టి దేవుడు దాన్నే నీ జీవితంలో జరిగిస్తాడు. అంటే అక్కడ ఆలోచించండి, అంత పెద్ద జీవము, అంత భయంకరమైన మరణము, అంత గొప్ప ఆశీర్వాదము, అంత భయంకరమైన శాపము రెండు మన దగ్గర పెట్టి రెండు చాలా చాలా బలమైనటువంటి, ఒకటి మన జీవితాన్ని బాగా బెటర్గా చేసేటువంటి కార్యం అయితే, మెరుగుపరిచే కార్యం అయితే, ఒకటి మన జీవితాన్ని పూర్తిగా పాడు చేసేటువంటి కార్యము. ఇంత రెండు బలమైనటువంటి కార్యం మన ముందు పెట్టిన తర్వాత దేవుడు అంటున్నాడు నువ్వు కోరుకో అని దేవుడు చెప్తున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే నువ్వేం కోరుకుంటావని దేవుడు రెడీగా వెయిట్ చేస్తున్నాడు. అంటే నీ నిర్ణయం కోసం దేవుడు అంత వెయిట్ చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మన నిర్ణయానికి దేవుడు అంత వాల్యూ ఇస్తున్నాడు. మన నిర్ణయం దేవుడు అంత వాల్యూ ఇస్తున్నాడు. అందుకని చూడండి, ఒకసారి ఒక గుడ్డివాడు చూడండి, ఒకసారి ఏసుకే దగ్గరికి వచ్చాడు. ఏసుకే దగ్గరికి వచ్చినప్పుడు గుడ్డివాడు ఏసుకే అన్నారు, నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడిగారు యేసుక్రీస్తు. అంటే నేను నీకేం చేయాలని ఆశపడుతున్నావు అని అడిగారు. మనం అనుకుంటాం గుడ్డివాడికి ఇంకేం కావాలి, చూపే కదా కావాలి మనం అనుకుంటాం. కానీ మనం వాళ్ళు అనుకున్నాం, కానీ యాక్చువల్ గుడ్డోడు ఏం కోరుకుంటున్నాడు మనకేం తెలుసు? ఏం లేదా, నాకు జస్ట్ తలపట్టు ఉందో, తలపట్టు తీర్చే సరిపోద్ది అంటాడేమో ఆయన. ఎవరు తెలుసు? గుడ్డితనం మనకు ఉంది, అది పెద్ద ప్రాబ్లమే. కానీ ఆయన క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన నిజంగా గుడ్డితనం పోవాలని వచ్చాడు? జస్ట్ తలపొట్టో కాలు నొప్పులు ఇంకేవో ఉన్నాయని చిన్న చిన్న వాటి కోసం వచ్చాడు? ఎవరు తెలుసు? ఆయనకి ఏం కావాలో, ఏదైతే బెటరో క్రీస్తు తెలుసు. కానీ నువ్వేం కావాలని నా దగ్గరికి వచ్చావు, అది నోరు తెరిచి నువ్వు అడుగు. నువ్వు దృష్టి కావాలంటే దృష్టి ఇస్తాను, లేదు నాకు తలపోటు ఉంది, లేదు కాలు నొప్పి ఉంది, లేదు ఇంకేదో ఉంది, అది ఉంది, వేరే చెప్పావు అనుకో, నువ్వేది అడిగితే నేను అదే చేస్తాను. కానీ నీకు చూపు అనేది పెద్ద ప్రాబ్లం నాకు తెలుసు. కానీ అసలు యాక్చువల్ నువ్వేం కావాలి నువ్వు అనుకుంటున్నావో నోరు తెరిచి నాకు చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత నేను గ్యారంటీగా దాన్ని చేసే తీరుతాను. అలాగే అందుకని చూడండి, దేవుడు మన నోటి మాటకి అంత వాల్యూని దేవుడు ఇస్తున్నాడు. అందుకని చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు అందుకే అది చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను. ఏది ఇంపార్టెంట్ అంటే మనం నోరు తెరిచి దేవుని అడగటము మనకు అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనం అడగకుండా దేవుడు యాక్చువల్గా ఏ కార్యాన్ని కూడా దేవుడు బలవంతంగా అయితే దేవుడు ఏ కార్యాన్ని కూడా మన జీవితంలో చేయడు. ఆయన నీ ఇష్టాన్ని కాదని బలవంతంగా మన మీద రుద్దడానికి దేవుడు ప్రయత్నం చేయట్లేదు. బలవంతంగా మన మీద రుద్దితే అర్థం ఏంటంటే మన మీద గౌరవం యాక్చువల్గా లేనట్టు. ఆయన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయట్లేదు. ఒక రకంగా చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంటే ఒక రకంగా మనకి ఆలోచన ఇచ్చి నిన్ను ఆయన నీకేం జరిగితే బాగుంటుంది అనుకుంటే దానికి దేవుడు ఇన్స్పైర్ చేస్తాడు, మనల్ని ప్రేరేపిస్తాడు. కానీ దేవుడు బలవంతంగా మంచి అయినా సరే రుద్దడు, చెడైనా సరే దేవుడు రుద్దడు. అందుకంటే చూడండి, ఒక రకంగా చెప్పండి, ప్రార్థన అంటున్నది యాక్చువల్గా ఎలాంటిదంటే నీ నిర్ణయాన్ని దేవునికి తెలిపేటువంటి ఒక కార్యం. జస్ట్ ఆలోచించండి, కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఆయన ఒకవేళ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే విషయం వచ్చినప్పుడు జడ్జి గారికి ఎస్ అని నోన్ అంటే నాకు అది కావాలేదు వద్దు అని చెప్పేటప్పుడు ఆ మాట నాకు కావాలంటే ఎస్ ఆర్ నో అన్న మాట ఎంత వాల్యుబుల్ తెలుసా కోర్టులో? లేదంటే జస్ట్ ఒక నిర్ణయం జడ్జిమెంట్ ఇచ్చే ముందు నువ్వు చేసావా అంటే నేను చేశాను లేదా చేయలేదు, చేశానంటే చేశాను ఒప్పుకో, లేదంటే చేయలేదంటే చేయలేదని చెప్పాలి. ఈ రెండు చిన్న చిన్న పదాలు అనిపిస్తుంది, కానీ కోర్టు దానికి ఎంత వాల్యూ ఉందో తెలుసా? ఎందుకు అంత వాల్యూ ఉందంటే పదాలకు వాల్యూ అని కాదు, ఆ పదాల వెనకాల వ్యక్తి యొక్క నిర్ణయం ఉంది, వ్యక్తి యొక్క ఇష్టము ఉంది. అందుకనే ఆ పదాలకు అంత వాల్యూ ఉంటుంది. అలాగే మనం దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఒక రకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగైతే గుడ్డివాడు వచ్చినప్పుడు
ఆ వ్యక్తికి గుడ్డివాడు అనే విషయం తెలుసు దేవునికి, ఆయనకు చూపు అయితేనే బెస్ట్ అని తెలుసు. అతను శ్రేష్టమైనటువంటిది ఏంటంటే చూపు అనే విషయం తెలుసు. కానీ ఇంకొన్ని నువ్వు ఏలాగైతే యేసుక్రీస్తు సరే నువ్వు దగ్గరకు వచ్చావంటే నీకేం కావాలని ఎలాగైతే యేసుక్రీస్తు అడిగారో, ఈ రోజుల్లో విశ్వాసం కూడా ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నీకెంత పెద్ద ప్రాబ్లం ఉందో లేదా ఏ ప్రాబ్లమ్స్ అనేది దేవునికి బాగా తెలుసు. కానీ యాక్చువల్ దేవుడు కూడా ఎలా ఎదురు చూస్తాడంటే, ఏమడుగుతాడంటే, నువ్వు నా దగ్గరకు వచ్చావు ప్రార్థన చేస్తాను మంచిది, ఎంత నీకేమి కావాలి నా దగ్గరకు వచ్చావు, అడుగు నీకు అది ఇయ్యబడుతుంది, నువ్వు వెదకు నీకు దొరుకుతుంది, నువ్వు తట్టు తీయబడుతుంది. ఇప్పుడు ఎందుకీ మనం అడిగిన దేవుడు చేస్తాడా అంటే, ఒక రకం చెప్పాలంటే యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయం యాక్చువల్గా మనం చూస్తే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నాకంటూ మీ గురించి నాకంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అది ఎంత గొప్ప విషయం తెలుసా? ఆ మాటలో చాలా డెప్త్ ఉంది. యాక్చువల్గా అయితే మిమ్మల్ని గూర్చి నాకంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి ఏంటో నాకు చాలా క్లారిటీ ఉంది, నాకు బాగా తెలుసు. మీ గురించి నాకు ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఎలాంటివంటే, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగించడానికి అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఒకసారి ఆలోచన, దేవుడి కంట మన గురించి బోల్డ్ ఆలోచనలు దేవునికి ఉన్నాయంట. ఎలాంటి ఆలోచనలు అంటే, దేవుడే స్వయంగా చెప్తున్నాడు, అవి మీకు ఫ్యూచర్ ఇచ్చేటువంటి ఆలోచనలు, మీకు నిరీక్షణ ఇచ్చేవి, మీకు మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి ఆలోచనే కానీ హానికరమైనటువంటివి నా దగ్గర లేదు. ఆ మాట అంత ఇంపార్టెంట్ చేస్తా. ప్రార్థన చేయడానికి మనల్ని ప్రేరేపించాల్సినటువంటి వాక్యాల్లో అది కూడా ఒక ప్రాముఖ్యమైన వాక్యమే. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ అనేసాడు, నీ గురించి నాకు చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి, మన జీవితంలో ఎన్నెన్ని మంచి కార్యాలు చేయాలని దేవుడు అనుకుంటున్నాడో చాలా ఆలోచనలు దేవుడు మైండ్లో పెట్టుకున్నాడట. ఒకసారి ఆలోచించి దాని గురించి. చాలా ఆలోచనలు దేవుడు మైండ్లో ఉన్నాయంట. మన గురించి దేవుడికి చాలా మంచి ఆలోచనలు మైండ్లో ఉన్నాయి. ఎలాంటి ఆలోచనలు అంటే, నీ ఫ్యూచర్ పాడు చేసేది కాదు, నీ భవిష్యత్తు లేకుండా చేసేది కాదు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీకు ఇంకా భవిష్యత్తు ఇచ్చేటువంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నాను. అవి నిరీక్షణ ఇచ్చేటువంటివి, నేను డిస్టర్బ్ చేసేది కాదు, నీకు సమాధానం ఇచ్చేటువంటి ఆలోచనలను కలిగి ఉన్నాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు విశ్వాసంగా మనకి రెస్పాన్సిబిలిటీ ఏంటి? అరే దేవుడు మన గురించి అన్న ఆలోచనలు కలిగి ఉన్నాడు అన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు మైండ్ సెట్ ఏంటో మనం తెలుసుకోవాలి. మన గురించి దేవుడు ఏమనుకున్నాడో తెలుసుకోవాలి. ఎందుకని అన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు యొక్క మైండ్ అంటే నీకు అర్థమైతే, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో నీకు అర్థమైతే అప్పుడు వెళ్తాం, మనకేం కావాలో దేవుని మనం అడుగుతాం. ఇక్కడ మనం ఏదో వేరేదేం అడగట్లేదు. దేవుడు ఆల్రెడీ మైండ్లో ఏవైతే మన గురించి ఆలోచిస్తాడని నువ్వు వాక్యం ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావో దేవుని యొక్క మనస్సును, ఆ ఆలోచనలు బట్టి ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు మనల్ని స్వస్థపరచడం దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. కాబట్టి రోగం వచ్చినప్పుడు ప్రభు నన్ను స్వస్థపరచు ప్రభు అని వెళ్తాం. మనల్ని ఆశీర్వదించడం దేవుని యొక్క ఉద్దేశము. అందుకని ప్రభు నువ్వు ఎబ్బేజుని ఆశీర్వదించావు కదా, అలాగే నన్ను కూడా ఆశీర్వదించు. అబ్రహామును ఆశీర్వదించావు కదా, అలాగే నన్ను కూడా ఆశీర్వదించు అని మనం లేమిలో ఉన్నప్పుడు, చాలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నామంటే, నువ్వు కొత్తగా నువ్వు అడుగుతున్నావు అని కాదు, నీకేం కావాలో నీ మైండ్లో ఉంది, అది నువ్వు దేవుని చెప్తున్నావు అని కాదు. నువ్వు వెళ్ళినప్పుడు దేవుని మైండ్లో ఆల్రెడీ ఏముంది నీకు అర్థమైంది. కాబట్టి ప్రభు ఆల్రెడీ నువ్వు అనుకుంటున్నావు కదా నా గురించి మంచి ఆలోచనలు, అందులో ఇదొకటి ఉంది కదా, ఇది నా జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చెయ్యి అని మనం దేవుని చెప్తున్నాము. అందుకని చూడండి, 100% మనం 100% ఏదేమైనా సరే, గతంలో మన ప్రార్థన దేవుడు ఆలకించలేదని నీకు నిజంగా అనిపించినా సరే, నువ్వు ప్రార్థన చేయడానికి రెడీ అయిన ప్రతిసారి ఏం నమ్మి వెళ్ళాలంటానంటే 100% దేవుడిని ప్రార్థన ఆలకించడానికి రెడీగా ఉన్నాడు, ఇష్టపడుతున్న గ్రహింపుతో మనం ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ఇంతమంది నీ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా, కొన్నిటి జవాబు రాలేదా, అవన్నీ పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్తాను, మీ గురించి చాలా మంచి ఆలోచన నేను కలిగి ఉన్నాను, అవి సమాధానకరమైనటువంటి, నీకు మేలు చేసేది, నీకు మంచినిచ్చేటువంటి ఆలోచన అని దేవుడు చెప్పేశాడు. కాబట్టి గతంలో నీ ప్రార్థన అనుభవం ఏంటో, అది మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా సరే, ఒకవేళ ప్రార్థన ప్రతిఫలం రాలేదు, వేస్ట్ అండి ప్రార్థించడం వేస్ట్ అనేటువంటి ఒక ఆలోచనని గతంలో అనిపించినా సరే, నేను అంటాను ఈరోజు మరలా ప్రార్థన చేసే టైం వచ్చినప్పుడు దేవుడు ఎంతగా రెడీగా ఉన్నాడో ప్రార్థన ఆలకించడానికి అర్థం చేసుకుని ప్రార్థన చేయాలంటాను. అందుకే గ్యారంటీ మనం ఎప్పుడు రూఢిగా నమ్మాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడు 100% మన ప్రార్థన ఆలకించడానికి రెడీగా ఉన్నాడు, 100% ఇవ్వడానికి ఇష్టపడతాడనే విషయాన్ని అర్థం చేసుకుని మనం ప్రార్థించాలి. అది ఆ మాట హృదయంలో బలంగా స్థిరపరచుకోండి. ఎంత బలంగా స్థిరపరచుకోవాలంటే, ఒకవేళ నువ్వు 99 సార్లు ప్రార్థన చేసిన దేవుడు ఆలకించకపోయినా సరే, ఇంక నువ్వు మరలా 100 నువ్వు ధైర్యంగా ఏం చెప్పగలగాలంటే, లేదు నిజంగానే దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు అని నువ్వు చెప్పగలిగేటువంటి రీతిలో బలంగా నీ హృదయంలో ఆ మాటను స్థిరపరచుకోవాలి మనం. ఎందుకంటే
యెర్మీయా గ్రంథంలో దేవుడే చెప్పాడు, మీకు నేను చాలా మంచి ఆలోచన నేను కలిగి ఉన్నాను, అవి సమాధానకరమైనటువంటివే, హానికరమైనటువంటివి అయితే కాదు. అందుకనే మనం ఏం చేస్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నువ్వు చాలా ఆలోచన నా గురించి కలిగి ఉన్నావు కదా, కాబట్టి వాటిని నువ్వు నెరవేర్చు అని మనం అలాగున్నా దేవుని దగ్గరికి వెళ్తున్నాం. జస్ట్ దేవుని అడుగుతున్నాం మనం కాదు, నువ్వు అడుగుతున్నటువంటి విధానం అటువంటిది ఓ రకంగా దేవుడు అదొక నీ నిర్ణయంలాగా దేవుడు చూస్తాడు, నిర్ణయంలాగా దేవుడు దాన్ని చూస్తాడు. అందుకనే ప్రార్థన అంత వాల్యుబుల్ తెలుసా, ప్రార్థన అందుకని అంత వాల్యుబుల్. ఒక రకంగా చెప్పండి, ప్రార్థన అనేటువంటిది దేవుని కృపాసనం అనేటువంటిది ఒక రకంగా కోర్ట్ రూమ్ లాంటిదే తెలుసా. కోర్టులో మనం ఏం మాట్లాడుతున్నా చాలా చాలా ఇంపార్టెంట్. మనం దేనికి అవునంటున్నాం, దేనికి కాదంటున్నాము, ఏది ఇష్టం అన్నాం, ఏది ఇష్టం లేదంటున్నామో కోర్టులో చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఊరిని క్యాజువల్గా ఆబ్సెంటెడ్ మైండ్తో మనం మాట్లాడడానికి కోర్టులో అయితే పనికిరాదు. ఎందుకంటే ప్రతిదీ అక్కడ రికార్డ్ అవుతుంది, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ నీ లైఫ్ని ఎఫెక్ట్ చేసేటువంటి మాట కోర్టులో. ఎగ్జాక్ట్ అలాగున్నే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏదన్నా సరే జరిగించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏం కావాలో ఏం వద్దంటున్నావో నువ్వు ఆలోచించుకొని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. నాదేముందిలేండి, నా ప్రార్థన ఏముందిలేండి అనుకోకూడదు. నీ ప్రార్థన ఎంత వాల్యుబులో మనుషులుగా మనకు తెలియట్లేదు, కానీ దేవుడు ఆల్రెడీ బైబిల్ చెప్పాడు, అడుగు ప్రతివానికి పడుతుంది, వెతికేట ప్రతివానికి దొరుకుతుంది, తట్టే ప్రతివానికి తీయబడుతుంది. అందుకంటే ఎప్పుడు ప్రార్థన అంటే ఎప్పటికి కూడా మనకి బడ్డనికి ఎప్పుడు అసలు అనిపించకూడదు. ప్రార్థన బడ్డని అనిపించకూడదు మనకి. కొన్నిసార్లు మనకి శరీరాన్ని బట్టి మనకు చేయడం కష్టం అనిపించవచ్చు, కానీ ఏం గుర్తుపెట్టుకోవడం, దేవుడు అంత స్కోప్ మనకు ప్రార్థనలు ఇచ్చినప్పుడు, అన్ని అవకాశాలు దేవుడు మనకు ప్రార్థనలు ఇచ్చినప్పుడు ప్రార్థన ఎప్పుడు కూడా మనకి భారంగా అనిపించకూడదు. నువ్వు ఎంతసేపు చేసిన ఇష్యూ కాదు ఇక్కడ, నీకు దేవుని చిత్తం జరగాలని లేదంటే దేవుడి దగ్గర పొందుకోవాలని ఆశ నీకు ఎంత ఉందన్న దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రార్థన ఎంతసేపు చేయాలి, అరగంట చేయాలి, గంట చేయాలి అవి చెప్పను. అది కాదు ఇష్యూ ఇక్కడ. నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, దేవుని నుండి కార్యాలు పొందుకోవాలని ఆసక్తి నీకు ఎంత ఉందన్న దాన్ని బట్టి బేస్ అవుతుంది. ఒక కన్యాస్త్రీ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగన్నా సరే పొందుకొని తిరిగి వెళ్ళాలి అనుకుందామే. అందుకని తను యేసుక్రీస్తు నోటి నుంచి భయంకరమైన మాటలు వస్తున్నా సరే, ఎంతో నిరుత్సాహం వస్తున్నా సరే, అన్నింటినీ భరిస్తూ అక్కడ అలా ఉంది, కానీ క్రీస్తుని వదిలేసి ఆమె వెనక్కి వెళ్ళిపోలేదు. ఎందుకని? ఆమె అంత తీవ్రతతో కావాలనుకుంది స్వస్థత, అంత తీవ్రత జవాబు అనుకుంది కాబట్టి చిన్న చిన్న వాటికి ఆమె నిరుత్సాహం ఫీల్ వెనక్కి వెళ్ళిపోలేదు ఆమె. ఎందుకంటే ఆమె అవసరం అంత భయంకరంగా ఉంది, అంత తీవ్రంగా ఉంది, అంత బలంగా కోరుకుంది ఆమె. అప్పుడు అది వాస్తవమైనప్పుడు ప్రార్థన ఎంతసేపు చేయాలి అంటే నేనంటే ప్రార్థన ఎంతసేపు ఇష్యూ కాదు, నువ్వు దేవుని దగ్గర పొందుకోవాలని ఆశ నీకు ఎంత బలంగా ఉందని ఇష్యూ ఇక్కడ. దాన్ని బట్టి నువ్వు ప్రార్థన ఎంతసేపైనా చేస్తావు. నీకు ఎంత ఆశ ఉందో దేవుని దగ్గర పొందుకోవాలన్న దాన్ని బట్టి నువ్వు ప్రార్థన కూడా చేస్తావు. అంతేకాని గంట ప్రార్థన చేయాలని ఎవరో చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే, గంట చేయాలి మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా గంట చేస్తే ఏదో జరుగుతుందంట అని ఎవరో చెప్పేశారు కాబట్టి గుడ్డిగా నమ్మేసి పైపైన గంట చేసేద్దామని గంట అయ్యే వరకు వెయిట్ చేస్తూ గంట అవగానే ముగించేద్దాం అనుకుంటాం. చాలామంది ప్రార్థన అలాగే చేస్తారు. గంట చేయమన్నారు కాబట్టి గంట చేసేస్తే ఏదో అయిపోద్ది అంట అనుకుని గంట అయ్యే వరకు చూస్తా, గంట ఎప్పుడు అయిపోద్దా అనుకుంటూ ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన అసలు చేసే విధానం అది కాదు. ప్రార్థన ఎలా చేయాలంటే గంట 2 గంటలు చేయాలా, ఎక్కడ బైబిల్లోనే అసలు లేదు. చాలామంది చెప్తారు కానీ బైబిల్లో లేదు, అసలు ఆ కాన్సెప్ట్ ఎక్కడ అలాంటిది లేదు. బైబిల్ బట్టి ఏం చెప్పాలంటే, దేవుని దగ్గర నుండి పొందుకోవాలని ఆశ నీకు ఎంత బలంగా ఉంది, దాన్ని బేస్ చేసుకుని నువ్వు ప్రార్థన చేస్తావు. అది ఇంపార్టెంట్. మన ఎంతసేపు ఏంటంటే మనం పైపైనే చేసే దాని మీదే మనం మైండ్ పెట్టేసరికి మోకాలు వేసి ప్రార్థన చేస్తామా, ఉపవాసం ప్రార్థన చేస్తామా, చేతులు ప్రార్థన చేస్తామా, 4 గంటలు వేసి ప్రార్థన చేస్తామా, ఎంతసేపు బహిరంగంగా దీని మీదే మైండ్ పెట్టేసి దీని చుట్టూవే ప్రార్థన తిరిగేస్తుంది అందరికీ కూడా సహజంగా. కానీ ప్రార్థన అంటే యాక్చువల్గా అవన్నీ కాదు. ఎంత బలంగా నువ్వు దేవుని ఎంత ఎక్కువ అర్థం చేసుకున్నావు, ఆ దేవుడు అంతలాగా విస్తారంగా ఇచ్చేటువంటి వాడు నీకు అర్థమైతే, మంచి ఊళ్ళు ఇచ్చేటువంటి వాడైతే, ఒక భూమి మీద ఉండేటువంటి శరీరానుసారమైన తండ్రి తన పిల్లలు రొట్టెని అడిగితే ఆయన రాతినిస్తాడా, చేపని అడిగితే పావునిస్తాడా? మీరు దుర్మార్గులు అయ్యుండి, అక్కడ గమనించండి, మీరు దుర్మార్గులు అయ్యుండి మీ పిల్లలకి మంచి వాటిని ఇస్తారు కదా. అక్కడ చూడండి, క్రీస్తు అలా చెప్తారు, మీరు దుర్మార్గులు అయ్యుండి కూడా మీ పిల్లలకి మంచి వాటిని ఇస్తారు. మనం అనుకుంటాం మనం చాలా మంచి వాళ్ళమి, నేను పిల్లల్ని చాలా మంచిగా చూసుకుంటాను, నేను చాలా మంచి అనుకుంటాం. కానీ క్రీస్తు అంటున్నారు, నువ్వు దుర్మార్గుడివి కానీ నీ పిల్లలకు మాత్రం మంచి వాటిని ఇస్తావు. నువ్వు దుర్మార్గుడు అయ్యి ఉండుకుని నీ పిల్లలకి మంచి వాటిని ఇవ్వగలుగుతున్నప్పుడు అసలు యేసుక్రీస్తు దేవుడు పరలోకం అంత మంచివాడు, ఆయన ఎటువంటి చంచలము లేదు, చంచలత్వం లేదు, ఎటువంటి చెడు లేదు, ఎటువంటి కల్మషం లేదు. అలాంటప్పుడు ఆయన లోను ఇంకెన్ని మంచి కార్యాలు పిల్లలుగా మీకు ఆయన ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అది అక్కడ క్రీస్తు చెప్పారు.
అప్పుడు అది ఏం చేస్తుందంటే ప్రార్థన చేయడానికి మళ్ళీ ఇంకెక్కువ ప్రేరేపణ మనకు అది ఇస్తుంది. ఎందుకంటే చూడండి, ప్రార్థన అందుకే ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే మనం అడగకుండా దేవుడు ఏది కూడా చేయడు. దేవుడు చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ ఏంటంటే నువ్వు అడిగితే నేను చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. మనకి ఎలా తెలుస్తాయి దేవుడు ఏమనుకుంటున్నాడంటే బైబిల్లోనికి వెళ్ళి దేవుని యొక్క మనసు తెలుసుకోవాలి. ఇక్కడ అందుకనే కదా మీరు చెడ్డవారిని మీ పిల్లలు మంచివాడిని ఇస్తున్నప్పుడు మీ పర్వతం అంతకంటే మంచివాడు కదా అని తండ్రి యొక్క మనస్సు ఏంటో యేసుక్రీస్తు మనకి బయలుపరిచారు. అలా తెలుసుకుంటాం, ప్రార్థన చేస్తాం. అందుకని చూడండి, ఎప్పుడైనా సరే ఎంత నిరుత్సాహంలో ఉన్నా సరే, ఎంత నిస్పృహలో ఉన్నా సరే, బలంగా ఒకటి మాత్రం రూడ్గా నమ్మడానికి మైండ్ని ఆత్మ రెడీ చేసుకోవాలి. ఏంటంటే 100% దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి రెడీగా ఉన్నాడు. మరి ఎందుకంటే ఇంతమంది ప్రార్థన ఆలకించలేదు అంటే అది బహుశా నేను సరిగ్గా చేయలేదేమో కానీ దేవుడిలో లోపమైతే లేదు. అది అలా గ్రహించాలి. అంతే, నేను చేశానండి కానీ దేవుడు ఎందుకో చేయలేదండి చాలామంది చెప్తారు. చాలామంది క్రిస్టియన్ దేవుని నిందిస్తారు. ప్రార్థన జవాబు రాకపోతే నేను బాగానే చేశానండి, విశ్వాసంగా చేశాను, కానీ దేవుడు ఎందుకో చేయలేదండి. దేవుడు చేస్తాడని చెప్పిన తర్వాత మనం అంటున్నాం దేవుడు చేయలేదండి. ఎందుకు అంటున్నాం? ఏ విశ్వాసం కూడా నేను బహుశా సరిగ్గా చేయలేదేమో, అందుకే నా ప్రార్థన ప్రతిఫలం దొరకట్లేదేమో, నేను ఇంకా ప్రార్థన నేర్చుకుంటాను, ఇంకా బెటర్గా చేస్తాను అని ఎవరు అంటలేదు. నేను చేసేసాను, నేను కరెక్ట్గా ఉన్నానండి, దేవుడే కరెక్ట్ లేడండి అంటున్నాం మనం. అది చాలా చాలా పెద్ద నిందన మనం తండ్రి మీద మోపుతున్నట్టు అది. అందుకని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నిసార్లు నీ ప్రార్థన ప్రతిఫలం రాకపోయినా, ఎంత నిరుత్సాహంలో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మన ప్రార్థన ఆలకించడానికి రెడీగానే ఉంటాడన్న విషయం ప్రార్థన స్టార్ట్ చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే నిజంగానే దేవుడు అంత ఇష్టపడుతున్నాడు మన ప్రార్థన ఆలకించడానికి. ఎబ్బేజులా అంటాడు చూడండి, భయంకర పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించాడు. దేవుడైనా ఈ లోక సంబంధంగా మేము ఆశీర్వాదాల గురించి, ధనం గురించి, సంపద గురించి మేము ఆలోచించద్దు, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావు కానీ ఆత్మ గురించి ఆలోచించాలని దేవుడు అక్కడ అనలేదు. ఎబ్బేజు అట్టడి స్థితిలో ఉండి, భయంకరమైన స్థితిలో ఉండి, ఏమీ లేనటువంటి దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించి ప్రభువా అని అన్నప్పుడు, నేను ఆశీర్వదించడం నాకు ఇష్టం అని చెప్పేసి ఎబ్బేజుని తన సహోదరుల కంటే పైకి లేపాడు దేవుడు. అసలు ఆలోచించండి. మనం అనుకుంటాం కొన్నిసార్లు మరీ అంత ఎక్కువ దేవుని అడగకూడదు, దేవుడు ఫీల్ అయిపోతాడు అనుకుంటాం. నువ్వు దేవుని మీద నిజంగా నీకు విశ్వాసం ఉండి ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు అడిగింది చాలా ఎక్స్ట్రా అని మనుషులు కనిపించినా నువ్వు విశ్వాసాన్ని బట్టి అడిగితే దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు తెలుసా. అది కొన్నిసార్లు కొంత మనుషులకు అది నేను ఓవర్గా అడిగే వస్తావు అనుకుంటారేమో, నేను విశ్వాసాన్ని బట్టి అడిగితే అంటున్నాను. మరి పేతురు అదే చేశాడు. బోట్లో బయటకు వచ్చినప్పుడు అడిగింది యాక్చువల్గా చూసుకుంటే నార్మల్గా మనుషుల పరంగా చూసుకుంటే చాలా టూ మచ్ అడిగాడు పేతురు. ఎందుకంటే యేసుక్రీస్తు చేసేటువంటి నేల మీద నడిచేటువంటి ఆ కార్యాన్ని ఆఫ్టర్ ఆల్ మనిషి చేస్తాను అడుగుతున్నాడు. ఎంత ఓవర్గా మాట్లాడతాడో అనిపిస్తుంది మనకి. అక్కడ పేతురు అలా అడగడానికి కారణం ఓవర్గా తనకేదో మైండ్లో కనిపించింది కాదు, విశ్వాసాన్ని బట్టి అడిగాడు. క్రీస్తు కూడా సంతోషించారు. ఆయనకు అంత విశ్వాసంతో పురుకలు పడ్డాడు. సంతోషించి ఆయన ఆశించినటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తూ నువ్వు రా అన్నారు. అలాగే ఎబ్బేసి ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు మరీ టూ మచ్ అడిగేస్తున్నావు, ఏదో సరిపోయినంత చాలులే, మరీ ఎక్కువ నువ్వు అడగద్దు అని కూడా దేవుడు అనలేదు. బైబిల్ చెప్తున్న మాట అంటే సహోదరుల కంటే గొప్పగా దేవుడు ఇచ్చించాడంట. అదేం చెప్తుందంటే దేవుడు ఆశీర్వదించడం కూడా చాలా ఇష్టపడుతున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మనకు దేవుని యొక్క మైండ్ అర్థం కాలేదు, దేవుని అడగాలనేటువంటి ఒక ఆలోచన రావట్లేదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మనం తీవ్రంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి బలంగా దాన్ని ఆశపడదాం, బలంగా దేవుని అడుగుదాం. దేవుడు ఇచ్చేటువంటి వాడు కాబట్టి అడుగుదాం, మంచి ఇస్తాడు అనేటువంటి ఆశ మనకు బలంగా లేదు. యాక్చువల్గా అది మనకు బలంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎబ్బేజీకి చేశాడు కదా. అందుకే ఇదే స్థితిలో ఉండాలని ఏముంది, దేవుడు మంచి ఉద్దేశాలు కలిగిన చెప్తున్నప్పుడు కృష్ణ మనం ఏం ఆలోచించాలంటే, అరే దేవుడు అంత గొప్పగా మనల్ని పెడతాడున్నప్పుడు మనం ఎలాగెందుకు ఉండాలి, ఈ షార్ట్ కమ్స్తో ఎందుకు ఉండాలి, ఈ లోటుపాట్లతో ఎందుకు ఉండాలి, కొంచెం బెటర్గా మనం కూడా మార్చుకోవచ్చు కదా. దేవుడే చేయడం రెడీ అవుతున్నాడు కదా. నువ్వు అడిగింది నువ్వు టూ మచ్గా అడిగావు దేవుడే అనుకోడు కదా. ఎందుకంటే దేవుడే మన కోసం ఆశ సిద్ధపరుస్తున్నాడు కదా. శాపాన్ని తీసేసింది అంతే కదా, శిలువ కార్యం చేసింది అందుకే కదా. దేవుడు ఏది కూడా నువ్వు మరి ఓవర్ అడిగేస్తున్నావు దేవుడు అండు. నువ్వు వాక్యం విని వాక్యాన్ని బట్టి ప్రేరేపణ వచ్చి అడిగితే ఏది కూడా టూ మచ్ కానే కాదు, ఏది కూడా వాక్యాన్ని బట్టి ప్రేరేపణతో అడిగితే ఏది కూడా అతి కానే కాదు, అతి కానే కాదు. అది విశ్వాసం బట్టి అతి ఖచ్చితంగా దేవుడు దాన్ని చేస్తానంటాడు. అందుకని చూడండి, దేవుని యొక్క మైండ్ అర్థం చేస్తున్నాం. దేవుడు అంత విస్తారంగా మన గురించి ఆలోచిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నాను, అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి అయితే కాదు. ఎంత మంచి ఉద్దేశం, ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు. అంత మంచి దేవుడికి తన మనసులోంచి చెడు ఉద్దేశాలు ఎలా వస్తాయి దేవునికి? అంత గొప్పోడు కాబట్టి ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు మన పట్ల దేవుడు కలిగి ఉంటాడు ఆలోచించండి. చాలా సందర్భాలు మన తల్లిదండ్రులు కూడా ఆలోచించలేనంత ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు దేవుడు మన గురించి కలిగి ఉంటాడు. నిజంగా అది తెలుసుకుంటే మనకు బోల్డ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దేవుని యొక్క మైండ్ ఏంటో మనకు అర్థమైతే బోల్డ్ నిరీక్షణ మనకి వస్తుంది. మన సిచ్యువేషన్ చూస్తాం కానీ తండ్రి యొక్క మనసును మనం చూడడం మానేసాం.
అందుకని ప్రార్థించాలని ప్రేరేపణ రాదు, విశ్వాసంలో బలపడదామని ఆలోచన రాదు, తీవ్రత దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని మీద ఆధారపడితే ఏదైనా సాల్వ్ అయిపోతుంది కదా, ఏముందిలే ఈ ప్రాబ్లమ్స్ పెద్ద ఎక్కువేం కాదులే, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని అడుగుదాం, దేవుని మర్ర పెడదాం, విశాలతలోనూ దేవుడు నడిపిస్తాడు కదా. ఈ ఆలోచన మన మైండ్లోకి తిరగాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు చేయడం, దేవుడు రెడీగా ఉంటానని చెప్పాడు కాబట్టి. ఎందుకంటే చూడండి, నిజంగా కనుక ఒక క్రిస్టియన్ కనుక దేవుని యొక్క మైండ్ నిజంగా ఏముందో అది నిజంగా అర్థం చేసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అని అడిగితే. ఎందుకంటే అన్ని మంచి ఆలోచనలు దేవుడు యాక్చువల్ మన గురించి కలిగి ఉంటాడు. అప్పుడు అన్ని ఆలోచనలు దేవుడికి ఉందని అర్థమైనప్పుడు ప్రార్థన చేయడానికి మనం ఆత్మ తోడాలి. ఎందుకంటే అన్ని మంచి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ప్లాన్ చేస్తున్నాడంట. ఉద్దేశం అంటే ఏంటి? ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఇంగ్లీష్లో అయితే, ఇంగ్లీష్ బైబిల్ అయితే ప్లాన్స్ అని వస్తుంది. మీ గురించి నాకు ఉన్నటువంటి ప్లాన్స్ చాలా గొప్ప అన్నాడు దేవుడు. చూసారు, దాంట్లో ఆలోచించండి. ఉద్దేశం అంటే మనకి ఏదో ఒక ఆత్మీయంగా ఏదో ఒక లాగా అనిపిస్తుంది అంతే, కానీ ప్లాన్స్ అన్నాడు. చాలా ప్లాన్లు దేవుడు వేసాడంట. ఒక ఇల్లు కట్టే ముందు ప్లాన్ వేస్తాం, ప్లాన్ వేసిన తర్వాత ప్లాన్ బట్టి ఇల్లుని కడతాం. అలాగే మన లైఫ్ గురించి కూడా దేవుడు అంటే ఆల్రెడీ ప్లాన్ చేస్తాడంట. ఇప్పుడు ఏం చేయాలి? ప్లాన్ చేస్తున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ప్లాన్ అమలుపరచమని నువ్వు ప్లాన్ తెలుసుకుని, ప్రభావ నీ ప్లాన్ చాలా బాగుంది, దీని ప్రకారం నా లైఫ్ నువ్వు కట్టేయి అంటే దేవుడు దాని ప్రకారం మన లైఫ్ని బోల్డ్ చేస్తాడు. అది అర్థం చేసుకుని మన దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకంటే ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు, మన ప్రార్థన దేవుడు విసుక్కోడు, మన ప్రార్థన దేవుడు చిరాకుపడ్డు, నువ్వు చేసే ప్రార్థన ఏముంది అని ఆఫ్టర్ అని చెప్పి మన ప్రార్థన చీపుగా తీసేసేవాడు కాదు మన దేవుడు. మన ప్రార్థన చాలా వాల్యూ దేవుడు ఇస్తాడు. అది అర్థం చేసుకున్నప్పుడు ఇంకా బెటర్గా ప్రార్థన చేద్దాం అని ఆలోచన వస్తుంది, ఇంకా తీవ్రంగా దేవుని దగ్గరికి వెళ్దాం వస్తుంది. మనకేం కావాలో దేవుని అడుగుతాం, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు మంచి పరలోకపు తండ్రి. నువ్వు ఏది అడిగితే దేవుడు ఇస్తాను, నువ్వు అదుగు ప్రతివానికి ఇవ్వను, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబను. ప్రార్థన చేస్తే అందరు తల వంచి కళ్ళు మూసుకోండి. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలం